ఇక్కడ చూసుకోవచ్చు ఈ బ్రో దీనికైతే ఆలూనకైతే మంచిగా ఒక స్టిక్ అయితే మంచిగా పెట్టి సో ఈ చిన్న మిషన్లో అయితే పెడుతున్నాడు. సో ఇంకా చిన్న మిషన్లో పెట్టి ఇట్లా తిప్పుతా ఉంటాడు అనమాట. సో అట్లా తిప్పుతున్నప్పుడు అయితే దానికి మంచిగా మనకు ఆ ట్విస్టర్ ఇట్లా అయితే ఉంటుందో ఆ షేప్లో అయితే మంచిగా కట్ అవుతుంది అనమాట. సో ఇంకా ఎండింగ్ వరకు వచ్చిన తర్వాత సో ఆలు మొత్తం మంచి షేప్లో కట్ అవుతుంది. సో ఇంకా దాన్ని కట్ అయిన తర్వాత దాన్ని ఇట్లా బ్యాక్ అంటే ఇగో ఈ విధంగా అయితే మంచి షేప్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకా దాన్ని అయితే వాళ్ళు ఆల్రెడీ కింద ఆల్ స్పైసెస్తో మసాలాలు కలిపి పెట్టుకున్న దాంట్లో మంచిగా ముంచి సో కింద ఎలక్ట్రిక్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎలక్ట్రిక్ గ్యాస్ ఉంటుంది. సో ఇంకా దాంట్లో పెట్టి మంచిగా ఫ్రై అయితే చేస్తారనమాట. సో ఇంకొకసారి మనకు చేసినప్పుడు ఏమో ఈ విధంగా ఉంటుంది. సో అది ఫ్రై చేసిన తర్వాత అయితే ఇంత మంచి డిజైన్లో కలర్ఫుల్గా కనిపిస్తుంది. సో ఇంకా దీని మీద అయితే మంచిగా మనకు క్రీమ్స్ కానీ ఇంకా సాస్ కానీ వేసేసి ఇస్తాడనమాట. సో ఒక్కదాని కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ అనమాట, 80 రూపాయలు. సో మనకు నార్మల్గా బయట ఆలు కేజీ చూసుకుంటే 30 నుంచి 40 రూపీస్ ఉంది. సో 40 రూపీస్ వేసుకున్నా కూడా మనకి ఒక 4 or 5 ఆలూస్ మంచిగా వస్తాయి అనమాట. సో ఒక్క ఆలూకి వచ్చేసి మనకు 80 రూపీస్. మనకు 5 ఆలుగడ్డలు వచ్చినా కూడా సో 5 into 80 వేసుకున్నా కూడా 400 రూపీస్ అనమాట. సో 40 రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో సో 400 రూపాయలు సంపాదిస్తారనమాట. సో అది బిజినెస్ అంటే. సో ఇంకా వీళ్ళ మసాలాలు కానీ గ్యాస్కి కానీ రెంట్కి కానీ కొంచెం అమౌంట్ వేరే ఉంటుంది, అది వేరే విషయం. బట్ ఎంతైనా బిజినెస్సే కదా.